మొత్తానికి భారతదేశంలో యువత గెలిచింది. యువకుల పోరాటం విజయం సాధించింది. ఢిల్లీ జంతర్ మంతర్లో దేశమంతా ఒక్కటే యువకులు పోరాడితే ప్రభుత్వం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం యువత పోరాటానికి తల దించాల్సి వచ్చింది. ఇది దేశ ప్రజల యువత గెలుపు. నిజంగా వారికి యువకులకి, పోరాడిన వాళ్ళకి, దెబ్బలు తిన్న వాళ్ళకి, లాఠీ చార్జీలో గాయపడ్డ వాళ్ళకి అందరికీ కూడా మనం వారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు దేశం కోసం, విద్యార్థుల కోసం, విద్యార్థులే యువత, వారికి అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చాయి. అందరూ మద్దతు కూడా తెలిపారు. అయినా పోలీసులు లాఠీచార్జీ చేసినా, దాడులు చేసినా, ఏం చేసినా భయపడకుండా అలాగే ఉండి ఢిల్లీని గజగజలాడించారు. అధికార పార్టీని భయపెట్టించారు, వణుకు పుట్టించారు. ప్రధానమంత్రి 2 సార్లు సెల్ఫీ వీడియోలు చేసి యువతను, విద్యార్థులు మాట్లాడిన యువత వెనక్కు తగ్గలేదు. డిమాండ్ నెరవేరే వరకు ఇక్కడి నుంచి జరిగేది లేదంటూ కూర్చున్నారు గట్టి పట్టుదలతో. అదే చివరకు విజయం సాధించింది. కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మిగతా డిమాండ్లకు కూడా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఇది నిజంగా మన భారతదేశంలో గర్వించదగ్గ విషయమే అని చెప్పొచ్చు. ఎందుకంటే సిజేపీ నుంచి మొత్తం యువత ఒక్కటై అప్పటి నుంచి పోరాటాలు చేయడానికి సిద్ధమైంది. నీట్ పత్రిక పేపర్ లీకులు జరగడం, వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇది అందరినీ మనసుల్ని కదిలించింది. దీన్ని సిజేపీ విద్యార్థుల కోసం పోరాటంగా తీసుకుంది. అందరినీ ఏకం చేసింది. పోరాటానికి అందరినీ సన్నద్ధం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్లు పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఏం చేసినా వెనక్కు తగ్గలేదు. యువత తమ బలమేంటో, తమ సత్తా ఏంటో ఈ ధర్నాలో చూపించారు. వారికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి. దాంతో పోరాటం ఇంకా పీక్ చేరింది. ప్రధానమంత్రి కూడా మాట్లాడాల్సి వచ్చింది. వాళ్ళ మంత్రివర్గం సమావేశం నిర్వహించి దీనిపై చర్చించి చివరకు రాజీనామా చేయించాల్సి వచ్చింది. అంటే దేశంలో యువత ఎంత కసిగా ఉన్నారో, నిరాశ నిస్పృహలతో ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. దీన్ని పాలకులు, ప్రభుత్వం గుర్తించాలి. ఎప్పటికప్పుడు యువతకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి. ఎందుకంటే ఈ దేశంలో, మన దేశంలో ఎక్కువగా ఉన్నది యువతనే. రేపటి భవిష్యత్తు కూడా ఈ యువతపైనే ఆధారపడి ఉంటుంది, మన దేశ భవిష్యత్తు. సో వారికి ఏం కావాలో గుర్తించి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడు యువత శాంతిస్తుంది. కానీ మొండిగా ఉంటే యువత అనుకుంటే సాధించింది ఏమన్నా ఉంటుందా? ఎక్కడైనా రాజ్యాలు ఉండాలన్నా, రాజ్యాలు పోవాలన్నా యువత చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సిజేపీ అదేముందులే కాక్రోచ్ పార్టీ అనుకున్న వాళ్ళు ఈ విజయంతో నోరు మూసుకోవాల్సి వచ్చింది. యువత సోషల్ మీడియాలో ఎక్కడి నుంచి ఎక్కడి వారు, ఏ రాష్ట్రాల వారు, ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు అందరూ ఢిల్లీలో ఏకమై తమ సత్తా చాటారు. తమ బలమేంటో, తమ చైతన్యమేంటో, తాము ఏం చేయగలమో రుజువు చేశారు. ఇది నిజంగా ప్రభుత్వానికి మొదట్లో ఏం కాదులే అనుకున్నారు. కానీ రోజు రోజుకు పోరాటం తీవ్రమవడం,
వారికి యువతనే కాదు, వారికి అన్ని వర్గాల మద్దతు, అన్ని పార్టీల మద్దతు, సామాన్య ప్రజల మద్దతు కూడా లభించడంతో ఇంకా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. వారు మంత్రి రాజీనామా ఒక్కటే కాకుండా ఆ నీట్ లీకేజీలో నష్టపోయిన విద్యార్థులు, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై, యువతపై పోలీసులు లాఠీ చార్జీలు చేసి, లాఠీ చార్జ్ చేసి, గాయపరిచి ఎంతో మందిని బాధ పెట్టారు. అలాంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ పెట్టారు. అదే కాకుండా విద్యార్థులపై కేసులు పెట్టడం రేపటి వాళ్ళ ఫ్యూచర్ కెరీర్కు దెబ్బతీస్తుంది కదా, అందుకే అలాంటివన్నీ ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా యువత మొదటిసారి అనుకుంటాం ఇంత పెద్ద ఎత్తున ఏకమై ఢిల్లీ జంతర్ మంతర్లో తమ సత్తా చాటింది. పాలకులు ఓడిపోయారు, యువతరం గెలిచింది, యువత గెలిచింది. జంచి పోరాటం విజయంలో మొదటి అడుగు వేసింది. ఇలాగే ప్రతి సమస్య పైన పోరాడతామని, భవిష్యత్ భారత్ బాగుండాలని ఆ యువత కోరుకుంటోంది. వారికి మద్దతుగా దేశ ప్రజలు కూడా నిలుస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూత్. బాగా చేసినందునే, అన్ని వర్గాల మద్దతు లభించినందునే ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి రాజీనామా కూడా చేశారు. మిగతా హామీలు నెరవేరుస్తామని, డిమాండ్ నెరవేరుస్తామని హామీ కూడా ఇచ్చారు. సో ఎక్కడైనా యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు. దేశంలో యువత అంత బలమైంది. బలమైన యువత ఉన్న దేశం మన భారతదేశం. దాని ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం, మంచి చెడు ఏది జరగాలన్నా యువతపైనే ఆధారపడి ఉంది. ఈరోజు ఆ యువత మేల్కొంది, ఆ యువత చైతన్యవంతమైంది, ఆ యువత ఒక్కటైంది, ఐక్యమైంది. దేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి అందరూ కలిసి ఒక్కటై ఏకమై తమ గళాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించారు. జంతర్ మంతర్లో తడాకా చూయించారు. సో ఇక ముందు మన దేశ సమస్యలపై, ప్రజా సమస్యలపై ఇలాగే గళం వినిపించి విజయం సాధించాలని ప్రభుత్వాలు యువతని తక్కువ చూపు చూడకుండా విద్యార్థుల సమస్యలు, యువత సమస్యలను ఎప్పటికప్పుడు గమనించి సరిదిద్దుకోవాలని ఈ సంఘటన హెచ్చరిస్తోంది. యువత కూడా అప్పటిలాగా కాకుండా ఇప్పుడు చాలా చాలా చైతన్యవంతులయ్యారు. ప్రతి విషయంపై అవగాహన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఒకరు కనెక్ట్ అవుతున్నారు, సమస్యలపై పోరాడడానికి సిద్ధమవుతున్నారు. ఇది చాలా మన దేశానికి శుభ సంకేతం. ఇలాగే యువత విజయాలు సాధించాలని, దేశం కోసం, దేశ సంక్షేమం కోసం, దేశంలోని యువత కోసం, విద్యార్థుల కోసం, దేశ ప్రజల కోసం ఇలాగే యువత పోరాటం చేయాలని, పోరాటంలో విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ